కాంగ్రెస్ పార్టీకి గత నెల 25న రాజీనామా చేసినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అడుగులు బీఆర్ఎస్ వైపే అనేది మరొకసారి క్లారిటీ వచ్చేసింది. అయితే పలుమార్లు ఆయన చేరిక అనేది వాయిదా పడుతుంది. ఈ నెల 5వ తేదీన వాస్తవంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం 5వ తేదీన జాయిన్ కావాలి. అది కాస్త సమయభావం వల్ల 10వ తేదీ అనుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్గా ఉందో అది ఆవిర్భవించినటువంటి దినం ఏప్రిల్ 27. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. గతంలో వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దఫా అయితే జగిత్యాల గడ్డ మీద లేదంటే కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కావచ్చు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సమయంలోనే జాయిన్ అయ్యడానికి ముహూర్తం ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు మంతనాలు జరిగాయి. ఇటు కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ అగ్రనేతల హరీష్ కేటీఆర్లతో సైతం ఫోన్ లైన్లో మంతనాలు జరిగినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా మళ్ళీ 2 బహిరంగ సభలు ఒకే మాసంలో నిర్వహించడము ఇదంతా కూడా ఒక ఖర్చుతో కూడినటువంటి పని. అలాగే ప్రజల్ని గ్యాదర్ చేయడము మొబిలైజ్ చేయడం అనేది కూడా ఎండల్లో మండుతున్న ఎండల్లో పెద్ద సవాల్గా ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఒకే మీటింగ్ పెట్టి దానిలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనిలో జీవన్ రెడ్డితో పాటు పలువురు నేతలు కీలకమైనటువంటి నేతలు సైతం ఇందులో జాయిన్ కావడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా గతంలో కేకే ఏదైతే ముఖ్యమైనటువంటి పదవిని సెక్రటరీ జనరల్ పదవిని బీఆర్ఎస్లో నిర్వర్తించారో ఆయనకి జీవన్ రెడ్డికి అదే పదవి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి సైతం అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ మాసం ఇది ఏప్రిల్ 27వ తేదీన ఈ ముహూర్తం ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా 2027 సంవత్సరము 3 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి అలాగే బండ ప్రకాష్ తక్కలపల్లి రవీందర్రావు ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పదవిని స్వీకరించినట్టుగా మనకు తెలుసు. దీనిలో భాగంగా ఏదో ఒకటి అకామిడేట్ చేస్తారు. ఎమ్మెల్సీగా మళ్ళీ జీవన్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యే కూటాలు ఎమ్మెల్సీగా ఎంపికయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మోరోవర్ కేటీఆర్ అందుబాటులో లేరు. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇదంతా కూడా టైం బీయింగ్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ నెల 10వ తేదీన జాయిన్ కావడానికన్నా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ధర్మపురి జగిత్యాల కోరుట్ల ఇటువైపు వేములవాడ సిరిసిల్ల మళ్ళీ చొప్పదండి ఈ కాన్స్టిట్యుయెన్సీస్కు పరిధిలో జనాలని తరలింపు చేయడానికి జగిత్యాల అనువైన ప్రాంతం అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. మరొక ఆలోచన ఇటు చొప్పదండి కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల హుజరాబాద్ ఉస్నాబాద్ దీనికి సంబంధించి పెద్దపల్లి వీళ్ళంతా కూడా కలిసి కరీంనగర్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి మరొక ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఉత్తర తెలంగాణ గడ్డ మీదనే ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసి అందులో భాగంగా జీవన్ రెడ్డి జాయిన్ అయ్యడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. మరొకసారి జీవన్ రెడ్డి చేరిక అనేది వాయిదా పడ్డట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటి నుంచే పొలిటికల్ స్పెక్యులేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఏ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఫైట్ చేస్తే బాగుంటుంది, ఈ డీలిమిటేషన్ అయ్యే అవకాశాలు 33% రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో పక్కా ప్లాన్తోని ముందుకు వెళ్ళడానికైతే రాజకీయ పార్టీలు అన్ని రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అత్యంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి లాంటి నేతలు ఈ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతూ ఈ నెల 27 వరకు ఆగాల్సిందే అనేటువంటి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎప్పుడు ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చేసింది. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్.